హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సండే రోజు వ్లాగ్ అండి ఇది. సండే మార్నింగ్ మేము ఎర్రనమ్మ తల్లి గుడికి వెళ్ళాలనుకుంటున్నాము. కాన్వెంట్ దగ్గర ఉంటుంది వైజాగ్. ఇంకా గుడికి వెళ్ళాలనేసి ఉదయం లెగిచి రెడీ అయ్యాము. ఇంకా గుడికి వెళ్తే ఇంట్లో తప్పనిసరిగా దీపం పెట్టుకొని వెళ్ళాలంట కదా! మా అమ్మ చెప్పింది. ఎప్పుడైనా గుడికి వెళ్తే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని బయటికి వెళ్ళండి అమ్మ అనేసి. ఇంకా మొత్తం రెడీ చేసేసాను. మా హస్బెండ్ ఇక్కడ దీపం పెడుతున్నారు. ఈ వారం అంతా కూడా పెట్టలేదు, అందుకే సండే దీపం పెట్టించేస్తున్నాను మా ఆయనతో. మొత్తం రెడీ చేసేస్తే పూజ చేయడం ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో పూజ చేసి రెడీ అయిపోయి దండం పెట్టేసుకున్నారు. ఇంకా పిల్లలకి రెడీ చేశాక నేను రెడీ అవ్వడమే బ్యాలెన్స్ ఉంది. నేను కూడా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత మేము 50 రూపీస్ లైన్లో వెళ్ళిపోయాము. 10 రూపీస్ ఫ్రీ లైన్ చాలా ఎక్కువగా ఉంది, అందుకనేసి ఇంకా మేము 50 రూపీస్కి వెళ్ళిపోయాము టికెట్కి. మళ్ళీ ఇంటికి వచ్చాక వంట చేయాలేమో అనుకొని 50 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాము. కానీ ఇంటికి వచ్చాక మా హస్బెండ్ అన్నారు బయటికి వెళ్తుందాం అనేసి. ఇంక గుడిలో కూడా బాగా దర్శనం అయ్యింది. అమ్మవారు అయితే ఎంత బాగున్నారో, అలా చాలాసేపు ఉండిపోయాము. మా ఫ్రెండ్ ఉన్న వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ వల్ల మేము అమ్మవారిని చాలా ఎక్కువసేపు చూసాము. ఇంకా బయటకు వచ్చాక కూడా అమ్మవారివి ఫొటోస్ ఉంటాయి కదా, అక్కడ దండం పెట్టుకున్నాము. ఇంక ఈ చెట్టు దగ్గర కూడా బొట్టు పెట్టుకొని చెట్టు దగ్గర ఉన్న పువ్వులు కూడా తీసుకున్నాను, పాపకి ఒకటి నాకొకటి అనేసి. ఇంక ఇక్కడ చదివిస్తున్నారు అమ్మవారికి. ఇంక మా హస్బెండ్ పేరు మీద 116 చదివించాను నేను కూడా. 50 అయితే చదివించరంట, ఒక ఆవిడ తెచ్చారు 50 అయితే చదవమమ్మ అన్నారు. ఇంక మేము ముందుగానే 116 చదివిద్దాము అనేసి ఫిక్స్ అయ్యి 116 తీసుకున్నాము. ఇంక మొత్తం దర్శనం అంతా అయిపోయాక ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము. పిల్లలకి మార్నింగే తినిపించేసాము, మేమేమీ తినలేదు. వచ్చేటప్పుడు పాప కొబ్బరి బోండం కావాలని అడిగింది. ఒక బోండం అయితే 50 అన్నారు, అదే బాటిల్ అయితే 150 అన్నారు. ఇంకా బాటిల్ తీసేసుకుందాంలే అనేసి బాటిల్ తీసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చాక తాగుదాం కదా అనేసి. హాయ్ అండి! గుడికెళ్ళి వచ్చేసాము, మొక్కు తీర్చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఫొటోస్ ఏమీ తీయనివ్వలేదు, అందుకే లోపల ఫొటోస్ ఏమీ తీయలేదు. దర్శనం చాలా బాగా జరిగింది. ఫస్ట్ సీజన్లో ఫస్ట్ మల్లెపువ్వులు అవి మా ఆయన కొనిచ్చారు. ఇంకా ఈ శారీ కూడా నేను పూర్వీ కలెక్షన్లో తీసుకున్నాను, గాజువాక. మా హస్బెండ్ కుట్టారు బ్లౌజు. ఎలా ఉందో చెప్పేయండి, సింపుల్గా కుట్టించుకున్నాను. ఇంకా లంచ్కి ఏం చేయాలి అంటే బయటికి వెళ్దాంలే లంచ్కి అనేసి అన్నారు, హోటల్కి వెళ్దాము అనేసి. బాబుకి అయితే రైస్ పెట్టేశాను, ఇంక పెరుగన్నం తినిపించేసి మేమైతే బయట తింటాము. ఇంక ఇక్కడ మేము కూడా రెడీ అయిపోయాము. బాబుకి అయితే పెరుగన్నం తినిపించేసాను, వాడు తినేసాక మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మాకు దగ్గరలో ఉన్న ఆల్ఫాకి అయితే వెళ్తున్నాము, ఎన్ఈడిలో ఉంటుంది, అక్కడికి వచ్చాము. ఇంకా ఏం ఆర్డర్ పెట్టాలి అని అనేసి మా హస్బెండ్కి అడిగితే ఇప్పుడు స్టార్టర్స్ తినలేదు కదా, ఈసారి స్టార్టర్స్ ట్రై చేద్దాము అనేసి అన్నారు. చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టాము, దాంతోపాటు ఫ్రై పీస్ బిర్యానీ కూడా పెట్టుకున్నాము. అంటే అది మాకు సరిపోతుందో లేదో, కొంచెమే వస్తుంది కదా, 1 ప్యాకే కదా అనేసి నేను ఎక్స్ట్రా రైస్ చెప్పాను. ఆవిడ అక్కడ సర్వ్ చేస్తారు కదా, ఆవిడ అన్నారు ముందు తినండి, సరిపోకపోతే అప్పుడు తీసుకొస్తాను, వేస్ట్ అయిపోతుంది కదా లేకపోతే అని అనేసి అన్నారు. ఇంక ఇదే ఎక్కువైపోయింది మాకు. అంటే చికెన్ తిన్నాం కదా ఫస్ట్, ఎప్పుడు అంత చికెన్ తినలేదు, అందువల్ల మాకు ఎక్కువగా అనిపించింది. ఇంకా బిల్ పే చేశాక మేము కూడా బయటకు వచ్చేసాము. మా హస్బెండ్ ఇక్కడ సోంపు తింటున్నారు. ఇంకా ఇది ఫస్ట్ సీజన్లో ఫస్ట్ మల్లెపూలు అండి నేను పెట్టుకున్నవి. గుడి దగ్గర అయితే 2గా పెట్టుకున్నాను కదా, 2 భాగాలుగా. ఇంటికి వచ్చేసరికి సాగిపోయాయి బాగాన, అందుకనే ఇలా పెట్టేసుకున్నాను మళ్ళీ వచ్చేటప్పుడు. ఇంకా ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ లెగిచి నా సెల్కి స్క్రీన్ కార్డ్ బాగాలేదు, కొంచెం బాగా కనిపించట్లేదు మొబైల్ అనేసి స్క్రీన్ కార్డ్ వేయిద్దాం అనేసి వెళ్ళాము. మా దగ్గరలోనే ఉంటుంది బాజీ జంక్షన్లో.
ఇంకా అక్కడికి వెళ్ళి స్క్రీన్ అయితే వేయించుకున్నాము. ఇంటికి వచ్చేటప్పుడే పువ్వులు కూడా తీసుకున్నాము. రేపు మండే కదా, మార్నింగ్ పూజ చేసుకోవడానికి పువ్వులు ఉపయోగపడతాయి అనేసి ఈరోజైతే ఎదురింట్లో ఉన్న ఎర్రమందారాలు అయితే తీసుకొచ్చి పూజ చేసేసాను. రోజు అంటే వాళ్ళని అడగలేం కదా అనేసి ఇంకా అక్కడ తీసుకున్నాను పువ్వులు. ఇంకా లంచ్లో హెవీగా తిన్నాం కదా అనేసి మా హస్బెండ్ గుడ్లు వండేమన్నారు. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఇంక సింక్లో కూడా ఉదయం నుంచి ఉన్న గిన్నెలు ఏమి కూడా దోమలేదు. ఇంకా డబ్బాలో ఉన్న గిన్నెలు కూడా సర్దలేదు. ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఇవి బీరువాలో ఉండిపోయిన నా పాత డ్రెస్సులు, బాబు పుట్టక ముందువి. మా హస్బెండ్ అయితే వాడి ఇవి మళ్ళీ కొత్తవి తీసుకుందాంలే అని అనేసి అన్నారు. టైట్ అయితే ఇప్పుతున్నారు కుట్లు. గాలి బాగా వీచింది. వాకలు మొత్తం కూడా చెత్త అయిపోయింది. ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. నేనైతే ఎక్కువ గుడ్లు ఉడకబెట్టలేదండి. 3 గుడ్లే ఉడకబెట్టాను. ఎందుకంటే మధ్యాహ్నం హెవీగా తిన్నాం కదా, ఇప్పుడు తినాలని లేదు, కానీ ఏదో ఒకటి తినాలి కదా అనేసి గుడ్లు అయితే వండుతున్నాను. పాపకొకటి, నాకు మా హస్బెండ్కి ఒకటి సరిపోద్దని. బాబుకి కూడా ఒక గుడ్డు ఉడకబెట్టి తినిపించేశాను. ఇంక ఈ వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి తినిపించేశాను. మా అత్తవారైతే ఎప్పుడో ఇచ్చారండి నాకు నువ్వులు. మేము మార్చిలో వెళ్ళాము ఊరు, అప్పుడు ఇచ్చారు. మా అమ్మ రోజు చెప్తుంది, అవి ఏదో ఒకటి చెయ్యమ్మా, అవి అలా పోతాయి, పురుగు పట్టేస్తుంది అని. నేనైతే చూడట్లేదు, రోజు మర్చిపోతున్నాను. ఈరోజు ఎలా అయినా అవి చూసి ఎలా ఉన్నాయో చూద్దాము అనేసి తీసాను. కొంచెం పట్టినట్లు అయ్యింది. ఏదో ఒకటి చేసేస్తాను రేపు. ఇంకా ఈ వ్లాగ్ ఇంతేనండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వ్లాగు. మీ అందరూ కూడా పూర్తిగా వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.